నమస్తే దోస్తులు, మొత్తానికి ఎక్కినాం. ఇప్పుడు మనం ఇల్లందులో ఉన్నాం. సో మొత్తానికి మనమైతే గ్రౌండ్స్కి అయితే వచ్చినాం. సింగరేణి గ్రౌండ్స్కి. ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మంచి క్రౌడ్ అయితే కనిపిస్తుందిగా. సో కొద్దిగా మనం ముందుకైతే పోదాం, కొద్దిగా బెటర్ విజువల్స్ కోసం. సో చూస్తున్నారుగా, మంచి ఊపుతోనైతే ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ముందున్న స్టేజ్ మీద లైట్స్ కానీ, పైన ఉన్న క్రాకర్స్ కానీ నెక్స్ట్ లెవెల్. సో ఒక్కసారి క్రౌడ్ చూడండి, అబ్బో ఏం జనం రా బాబు. సో ఇది లాస్ట్ ఇయర్తో పోలిసి ఇది నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఈ జనం సింగరేణి గ్రౌండ్స్లో. ఈరోజు మనకి ఇక్కడ కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే వచ్చారు. సో మాట్లాడేది ఎవరు చెప్పండి చూద్దాం. వినిపిస్తుందా ఈ వాయిస్? గుర్తుపెట్టారు ఎవరు ఈ వాయిస్ ఎవరిదో? సో జబర్దస్త్ టీం కూడా వచ్చింది ఈసారి. ఇప్పుడు ఒక మంచి క్లాసిక్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో కనిపిస్తుందో లేదో మీకు అక్కడ దూరంగా. సో మనకి ఈసారి ఈ ప్రోగ్రామ్కి పొలిటికల్ లీడర్స్తో పాటు జబర్దస్త్ టీం కూడా వచ్చింది. సో మనకు యాంకరింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. సో క్లాసికల్ డ్యాన్స్ కానీ, మాస్ డ్యాన్స్ కానీ 1 by 1 వాళ్ళైతే అరేంజ్ చేస్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు చాలామంది. సో ఈ క్రౌడ్ చూడండి, బాబా ఏముంది, పిచ్చకపోతుంది. సింగరేణి గ్రౌండ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే డబుల్. సో మనకి ఈ జనాన్ని అసలు డ్రోన్ షాట్స్ అయితే తీద్దాం. గాయస్ ఇదే మనకి ఇల్లందులో జగదాంబ సెంటర్. సో మనకి జగదాంబ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం జాతరకి వెళ్ళాలంటే. కోటమైసమ్మ జాతర అంటాం. ఇక్కడ నుంచి మనకు ఒక 2 లేదా 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఫుల్ రష్ ఉంటుంది. మంచి నిండు జాతర అయితే ఉంటుంది, మంచి కలర్ఫుల్. పద్ధతి చూపిస్తా సాధ్యమైనంత వరకు. సో ట్రాఫిక్ చూడు ఏ రేంజ్లో ఉందో, అంత జామ్ అయిపోయినాయి వెహికల్స్ అన్ని, వచ్చేటి పోయేటి. ఇవన్నీ అడిపోయేటి. జరా నేను నిన్నటి కంటే ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ట్రాఫిక్. ఆ పక్కకి వెళ్ళొచ్చు అయిపోయేది. ఏదో ఒక దారి అయితే వచ్చినాం, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అంత బ్లాక్ అయిపోయిందని ఏదో గల్లీ తిరుగుకుంటూ వెళ్తున్నాం. సో చిన్న దారి, ఇక్కడ నుంచి బయట బండ్లు వస్తాను. 7 మామూలు కూడా ఇటే వచ్చినట్టున్నారు. అక్కడ పోతుంది ఎంటీ మాది. భలే కలిసిర్రా మన వాళ్ళు. సో ఇది షార్ట్ కట్ మనకు ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి. ఇది పరిస్థితి ట్రాఫిక్. వేరే ట్రాఫిక్ ఉంది గల్లీలకు వచ్చి ఇక్కడ కూడా మొత్తం జామ్ అయింది మొత్తం. ఇదిగో ఇక్కడ ఒక ముందు ఒక కారు, అక్కడ ఆటో. ట్రాఫిక్ ఉందని ఒక గల్లీకి వస్తే ఈ గల్లీలు కూడా ఏమో ఛాన్స్ ఏడపోతాం. ఏమో అమ్మయ్య మొత్తానికి బయటపడ్డాం ఒక ట్రాఫిక్ నుంచి. ఉంది ఉంది లైవ్ వస్తావు రేపు. కొట్రా.
జాతర మనకి ఇంకొక 500 మీటర్స్ ఉంటుంది, అయినా కానీ మనకి ఇక్కడి నుంచే జామ్ అయినాయి బండ్లన్నీ. సో ఇక్కడ చూసిన బండ్లే ఉన్నాయి. గాలని చెప్పిరు కాలంటారు. మొత్తం జామ్ అయినా 500 మీటర్స్ నుంచే. పెద్ద టాస్క్ ఏంటంటే బండ్లను తీసుకుపోవడమే ఈ జాతరలో. పార్క్ చేయడం ఎంత ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం వన్ సైడ్ అయిపోయింది, పోవడం ఒకటి ఉంది, రావడం ఏం లేదు. మామూలు రావడు. పెద్ద వెహికల్స్ని అయితే అటు తీసుకెళ్తారు పార్కింగ్కి. ఏం క్రౌడ్ రా బాబు, గత ఎప్పుడు చూడని క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది. ఎక్కువ జనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ రచ్చ, మామూలు క్రౌడ్ లేదు. సో మొత్తానికి కింద మీద పడి బండ్లో ఒక దగ్గర పార్క్ చేసి సో ఈ తోరణ దగ్గరికి వచ్చాం. సో మీకు 1/2 కిలోమీటర్ చెప్పిన, సో ఈ కిలోమీటర్ పైన ఉంటుంది. సో ఇది తోరణం, మన ఈ నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. జాతరలోకి అయితే ఎంట్రీ అయినాం. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు బాబా. ఎక్కడ చూసినా బూరాల సౌండ్లు, ఆ లైట్లు, ఈ జనం పిచ్చెక్కిపోతుంది ఈ క్రౌడ్ని చూస్తే. సో ఈ జాతర గురించి మాట్లాడుకుంటే, ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం ప్రతి దసరాకైతే జరుగుతుంది. సో మనకు పెద్ద ఎత్తున. సో ఇది వచ్చేసి ఇల్లందు పక్కన ఉన్న ఉసిరికాయలపల్లి అనే విలేజ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక కోటమైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ ముందున్న బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అయితే పోదాం. నేను చిన్నప్పుడు ఎక్కిన దీనిని బో మామూలుగా కాదు, వీడు ఎక్కితే మాత్రం విసిరిసిరి పడేస్తాడు. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా జాతరలో. ఇక జాతర అంటే అందరికీ ఐడియా ఉంటుంది. సో ఎలా జరిగిద్ది, ఎలా ఉంటుంది అని, సో ఎంత వైబ్ ఉంటుందని. సో మనకి ఈసారి కూడా 2 జైంట్ వీల్ అయితే వచ్చినాయి. సో కొత్తగా ఏమిటంటే, సో మాకు దూరం కనిపిస్తుందా, సో అక్కడ సో అది 2 సుత్తెలాగా ఉన్నాయి. అవి ఎక్కినేడికి మాత్రం పూనకాలే. సో బీభత్సంగా ఉన్నది అది. రంగుల రత్నం భలేగా ఉంది కదా దూరం నుంచి. సో మనకి ఈసారి ఏదో ఒక జైంట్ వీల్ అయితే ఎక్కుదాం. సో మనకు బ్లాగ్ చేయడం కోసం మీకు చూపిస్తా. సో దీని పేరేంటో తెలియదు కానీ ఏదో భలే తిరుగుతుంది 360 డిగ్రీస్ లాగా. సో మనకి తిరుక్కుంటూ చిన్నగా పైకి అయితే వెళ్తుంది. సో మనకి పైనుంచి మంచి వ్యూ ఉండొచ్చు. సో మంచి ఎక్స్పీరియన్స్, మంచి బ్లాగ్ అయితే చేయొచ్చు. సో వీలైతే ఇది కూడా ఎక్కుదాం, లేదంటే జైంట్ వీల్ అయితే ఎక్కుదాం. సో జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో మా వాడితే టికెట్ తీసుకుంటాడు. సో ఈసారి రేట్లు మాత్రం ప్రతిదానికి అయితే మినిమం 100 అయితే ఉంది. సో పోయినసారి 70 or 80 ఉండేది. సో ఈ మాత్రం ప్రతిదానికి 100. సో చిన్నగా అయితే పోదాం, ఇక ఏం చేస్తాం. Sana?
నమస్తే దోస్తులు, మొత్తానికి ఎక్కినాం, చాలా ఫేమస్. సో జైంట్ వీల్ ఎక్కినాం, ఎప్పుడో వచ్చినప్పుడు ఎక్కినాం, మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట. టికెట్ చూసారు కదా, తీసుకున్నాం ఒక 100 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో కొద్ది నిమిషాలలో మావాడు కింద ఉన్నట్టున్నాడు, ఇటు సైడ్ ఉన్నాడు, ఈ బుట్టలు ఉన్నాడు. కాకపోతే మనల్ని ఇద్దరినే అలౌ చేస్తున్నారు ఒక ఏమంటారు దీని ఏమంటారు ఒక బుట్టకి. ఇంకో కొద్ది నిమిషాల్లో మంచి అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు. ఇది కాదు అది కాదా, చూసుకోవాలా అందులో ఉన్నాడు మావాడు, ఇటు పక్క ఉన్నాడు, అత్తలత్తలు. ముందు రాబోదు చెప్పినట్టు కాదు, సబ్స్క్రైబ్ చేయాలి. ఎంత హైట్ ఉందో చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. కొద్దిగా వామప్పా అంటే ఒకేసారి వెయిట్ పడుతుంది. ఇగో పక్కన వాళ్ళకి ఇంత పిల్ల పచ్చ కూరగాయలు ఉన్నారు, కానీ వీళ్ళు ఏ డేరుతో ఎక్కారు ఈ జెయింట్ వీళ్ళు. ఆ గుండె పక్కన నాకంత సీన్లు ఉంది, నాకు ఇష్టం ఇట్లాంటి. నీకైతే చెప్పు, అవసరమైతే నేను ఇంకా పారాషూట్ ఇంకా దుక్కా, నేను అంత పిచ్చది వెళ్ళలేదు చేతులు, మస్తు థ్రిల్ ఉంటుంది. జస్ట్ గింతే ఉంది. మస్తు మజా వస్తుంది రా భయ్. ఎక్కడ కొడుతుంది మనకే ఇలా ఉందంటే మోకలేని పరిస్థితి ఏందో. చూడు చూడు పడ్డట్టుంటది. ఇట్లుంటా ఎవరు రాపింది ఇంతేనా? 100 రూపాయలు 10 రూపాయలు కూడా చెప్పలేదారా? ఎవరు ఎప్పుడైపోయింది అడ్వెంచరు? తిప్పుతారా? జైంట్ వీల్ తర్వాత టెంపుల్ దగ్గరికి తెచ్చినాం. సో ఇదే అనమాట టెంపుల్, కోటమైసమ్మ తల్లి టెంపుల్. సో మంచి డెకరేట్తో చేశారు. సో పూలతోని మంచి లైట్లతోని. ఇక్కడ కూడా మంచి క్రౌడ్ అవుతుంది. సో లోపల తనకి కొబ్బరికాయలు కొట్టడం, అవి అగరబత్తులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యాక్టివిటీస్. సో బేసిక్గా ఈ దేవత అనేది ఎస్టీ వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ దేవత అనమాట. 400 years నుంచే తనని కొలవడం స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ కూడా మంచి క్రౌడ్ ఉంది. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. సో మనకి చూసుకోవచ్చు. సో చుట్టూ మంచి క్రౌడ్తోని మంచి బొమ్మలు, పిల్లలకు కావాల్సినవి అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. సో జాతర అంటే అంతా ఉంటాయి, ఇక అన్ని షాప్స్ అయితే ఉంటాయి. మంచి క్రౌడ్ అవుతుంది ఇక్కడ కూడా. మీకు ఇది కనిపిస్తుంది లేదో, టెంపుల్ పక్కన మనకు పెద్దగా శివుడు అయితే ఉంటుంది. సో వైట్ కలర్లో. మనకి నైట్ అయిపోయింది కదా, పెద్ద కనిపించట్లేదు.
మనకి ఇక్కడ చూసుకుంటే కళ్ళద్దాల షాప్ అయితే ఉంది, చూద్దాం ఎలా ఉన్నాయో. సో నచ్చితే తీసుకుందాం, లేదంటే లేదు. పెద్దగా ఏం అనిపించట్లేదు నాకైతే. సో పక్కనైతే పుష్ప ఫాస్ట్ ఫుడ్ సెంటర్, నీకు ఎవరి రేట్లు తగ్గేదేలే. డిస్కౌంట్ సో ఫైనల్గా ఏదండి ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో మరికొన్ని ఇలాంటి ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోటమైసమ్మ జాతర.